మొత్తం ఆ ముఖ్యమంత్రి తిట్టడానికే పొద్దున సాయం దాకా ఆరాట పడుతుంటే ఆ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుద్ది, ఆ తర్వాత జనం నమ్ముతారు, జనం నమ్మి మన పేపర్ చూసి మన టీవీ వార్తలు చూసి ఈయన ఓడించవచ్చు, మనకమ్మ వాడిని ముఖ్యమంత్రిని చేయొచ్చు. ఇది ఇప్పుడు ఆంధ్రదేశంలో నడుస్తుంది. లేకపోతే ఒక మీడియా అనేవాడికి ప్రభుత్వం గురించి తప్పులేదు మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, తప్పులను ఎత్తి చూపించాలి. ఎక్కడెక్కడ ఎమ్మెల్యే అవినీతి పనులు చేశాడు, మంత్రి అవినీతి పనులు చేశాడు, ముఖ్యమంత్రి ఇంత అవినీతి పనులు చేస్తున్నాడు అని సాక్ష్యంతో మీరు బయట పెట్టచ్చు, ప్రజలు చైతన్యం చేయొచ్చు. ఏమీ లేకుండా గాలిలో కూడా మనం సృష్టించలేం. అలాంటివి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆ రోజు ప్రింట్ అవుతున్న ఈనాడు పేపరు, ఈ 4 ఏళ్ళు దాకా వచ్చిన ఈ 4 ఏళ్ల పేపర్లు మీరు పక్కన పెట్టుకోండి. ఆంధ్రజ్యోతి ఆయన గెలిచిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రింట్ మీరు పేపర్ పెట్టుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈటీవీ చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు TV5 చూడండి, ఆ రోజు ఈ రోజు వరకు ABN చూడండి. ఇక్కడ 1% జగన్ గారు ఇది చేస్తున్నాడు, ఈ మంచి పని చేశాడు, ఒక్కటే మోతద్దం పెట్టినా కనపడదు. అన్ని బూతులు, అన్ని తిట్లు. మనం అనుకుంటాం కదా జనం ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏందండి ఎలా తయారైపోయారంటే, కోడాలి నాని ఆవేశంగా 2 మాటలు అన్నాడు, పేరు నాని కొన్ని మాటల ఆవేశంగా అన్నాడు. అంటే బూతుల ఎమ్మెల్యే, బూతుల మంత్రులు ఉన్నారు, ఓహో బూతుల మంత్రులు. చివరికి కమ్యూనిస్టు నారాయణ కూడా బూతుల మంత్రి అని వాడటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంత నాయకులు ఉన్నారు, చదువుకున్న నాయకులు ఉన్నారు, ఈ పేపర్ వాళ్ళు ఉన్నారు. ఈ సమాజం దేనివల్ల నాశనం అవుతుందంటే ఒక బూతు మాట వల్ల నాశనం కాదు. నేను మా అబ్బాయి తప్పు చేశాడు అనుకోండి, అరే నీ కాళ్ళు ఎరగొడతా. నేను తప్పు చేశాను అనుకోండి, అరే డాడీ నీ కాళ్ళు ఎరగొడతా, చంపేస్తా నా కొడక. ఈ బూతు మాట వలన ఇల్లు నాశనం కాదు, సమాజం నాశనం కాదు, బూతు పని వల్ల సమాజం నాశనం అవుతుంది. బూతు పనులు చేసేది ఎవరు? రామోజీరావు. బూతు పనులు చేసేది ఎవరు? బూతురాతలు రాసేది ఎవరు? రాధాకృష్ణ అనేవాడు, ABN. బూతులు తిట్టించేది ఎవడు? BR నాయుడు, TV5 అనేవాడు. సాంబడ్ అనే ఒక లఫ్ట్ గాడు, ఒక యాంకరు మాట్లాడేవాడు. వీళ్ళు పచ్చి బూతులు. ఇక్కడేంటి ఆ మాట తట్టుకోలేక ఇన్ని అబద్ధాలు చెప్తారా ఎదవల్లారా అని ఒక మాట అంటాడు పాపం కోడాలి నాని. ఓ బూతుల మంత్రి. తెలియదా మీకు తేడా? బూతు మాటకి బూతు పనికి నీ తేడా తెలియదా? బూతు మాటే కనపడుతుంటుంది, బూతు పనులు కనపడవు. ఇది ఇలాగా ఈ ప్రభుత్వాన్ని జట్టాగానే పడగొట్టాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి చాలా సుదీర్ఘ కాలం ప్రయాణం చేశారు. ఎన్నో సినిమాల జర్నీ ఆయనతో ఇండస్ట్రీ చూసింది. చాలామంది మీతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అప్పుడు కూడా తీసుకుంటే టీడీపీతో పనిచేస్తున్న వాళ్ళు ఆకర్షితులై అఫీషియల్గా జాయిన్ అయిన వాళ్ళు చంద్రబాబుతో చాలా సఖ్యతగా ఉన్నారు. మీరెందుకు ఈ యుద్ధం అంటే వైసీపీ వైపు ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వటం కానీ, పదే పదే చంద్రబాబుని టీడీపీని తిట్టడం కానీ ఎందుకంటారు? ఒకటి గుర్తించాలి శ్రావణి, నా ఫస్ట్ నుంచి 35 ఏళ్ళ నుంచి నా ట్రావెల్ చూడండి. నేను ఒకళ్ళకే అంకితమై నేనేం పనిచేయను. ఎప్పుడు నేను ఒక కార్యకర్తలాగా ఒక లీడర్లాగా ఎప్పుడూ పనిచేయలే. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరు నా లైఫ్ స్టైల్ చదువుకున్నా వస్తుంది నెట్లో కూడా. నేను ఉన్న వాళ్ళలో మంచివాడు ఎవడు, ఉన్నాళ్ళలో వీడు బెటరు, ఉన్నాళ్ళలో వాడు బెటరు అంటే అక్కడ సపోర్ట్ చేస్తా. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ వచ్చాడు. ఎన్టీ రామారావు గారు కొత్తగా అంతకుముందు కాంగ్రెస్లో అప్పుడు అవినీతి ఎక్కువ జరిగిందని ఆయనకి సపోర్ట్ చేశాను. ఆయన ఎప్పుడు కొంచెం అవి కొన్ని పనులు నాకు పిచ్చి పనుల్లా కనిపించాయి. ఆయనలో ఉన్న ఒక పక్క బలహీనత ఏంటంటే అధికారులను నమ్మడం. ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో, ఎవరైతే IAS ఆఫీసర్లు ఉన్నారో
మంచి మంచి ఆఫీసర్సు వాళ్ళ మాట నమ్మటం మానేశాడు. నమ్మడు. ఆయనకేంటంటే ఒక గుడ్డి నమ్మకం ఏంటంటే ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటారు, మంత్రులు లంచాలు తీసుకుంటారు, అధికారులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటారు. అది ఆయనకి ఎందుకు మైండ్లో పడిపోయింది. అందుకే మంచి మంచి అధికారులను కూడా నమ్మేవాడు కాదు. అట్టా ఆ బాధలో చాలామంది కొంతమంది ఇక రిజైన్ చేసి పారేసి సెంట్రల్కి వెళ్ళిపోయారు, కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోయారు రామారావు గారి హయాంలో. అట్లా ఆయన కొంత వేరే ఏదైతే డెసిషన్స్ తప్పు చేసినా కానీ ఇలాంటి పొరపాట్ల వల్ల ఏంటంటే అతను చాలా డిగ్రేడ్ అయిపోయాడు. అరే ఏంటి బాబు, ఈయన నేను బాగా చదువుకున్నాడు కదా, ఈయన కూడా ఏంది ఈ అధికారుల్ని నమ్మడు, ఇంకోళ్ళని నమ్మడు, వాళ్ళు అలిగి వెళ్ళిపోతున్నారు, అది తెలుసుకోలేకపోతున్నాడు ఏంటి అనే మాకు ఉండింది అది. ఆ తర్వాత ఆయనకి మేము వేయలే ఓటు, డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందని. ఎందుకంటే నాదెళ్ల భాస్కరరావు ఇష్యూ, ఇంకోటి చాలామంది ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే చాలా బ్యాడ్ లక్ నాదెళ్ల భాస్కరరావు దుర్మార్గుడు అని స్టాంప్ వేయటం. అర్థమైందా? అది ఎట్లయితే ఎమ్మెల్యేని నమ్మటం మానేశాడో, అధికారులు నమ్మటం మానేశాడో, అట్లా ఎవరో చెప్తే నాదెళ్ల భాస్కరరావు కూడా నమ్మటం మానేశాడు. ఆయన వెన్నుపోటు పడవటానికి కారణం ఈయనే ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు గారి కారణం ఆయన నమ్మపాటం, ఆయన దూరంగా పెట్టడం. మరి ఆయన పెద్ద లీడరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టరు, లాయరు, లాయల్టీగా ఉంటాడు, హుందాగా ఉంటాడు, బాగా చదువుకున్నవాడు. రామారావే ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన రామారావు దగ్గరికి వెళ్ళా, ఆయన వెళ్ళాడు, బ్రదర్ మనం చేద్దాం బ్రదర్ అని గెలిచినట్టుగా ఏమైపోయిందంటే వేరే వాళ్ళు ఉంటారు కదా చెప్పేతలకి నాదెళ్ల భాస్కరరావుని ఫస్ట్ డే నుంచే అనుమానంతో దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇలాంటివి మాకు తెలుస్తాయిగా. నేను యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని, నాగార్జున యూనివర్సిటీలో. అప్పుడు నుంచి నా పాలిటిక్స్ బాగా ఉండింది, బ్రెయిన్ అంతా. అప్పుడు అతను తర్వాత బాబు గారు వచ్చారు, జన్యుని వెండిపోటు పుడిచాడు. కానీ ఏమైపోయిందంటే అప్పటికే జనాలు ఇదివరకు నాదెళ్ల భాస్కరరావు అయితే జనం గోలగోల చేశారు. రామారావు నాదెళ్ల భాస్కరరావు చాలా మంచివాడు కొన్ని విషయాల్లో, కానీ రెండోసారి అల్లుడు వెన్నుపోటు పడవగానే జనం మాట్లాడాల, ఏ వాళ్ళలో ఫ్యామిలీ మ్యాటర్లే అన్నట్టుగా వదిలేశారు తప్పితే, అయితే రెండోసారి వెన్నుపోటు అనేది రామారావుకి అన్యాయం జరిగింది మాత్రం వాస్తవం. ఈ నాదెళ్ల భాస్కరరావు విషయంలో మాత్రం రామారావు గారు తప్పు. నాకున్న రాజకీయ పరిజ్ఞానం అది, నాకున్న పరిజ్ఞానం అది. కాకపోతే ఒకటి ఉంది, ఒక ఏది ఎథిక్స్ అనే వచ్చినప్పుడు ఏమవుతుందంటే రామారావు ఇలాంటి వాడ అక్కర్లా, మనం బయటికి వెళ్ళిపోయి మనం వేరే పార్టీ పెట్టుకొని మనం గడ్డానవుదాం అంటం బాగుండేది. అదొకటి చేయలేకపోయాడు నాదెళ్ల భాస్కర్, అది ఆయన బలహీనత. ఈయన ఇంటెన్షనల్గానే వెన్నుపోటు పుడిచాడు. ఆయన ఇంటెన్షనల్గా పొడవలా, నన్ను అవమానించాడు. అప్పుడు నాకు టెస్ట్ పెడతాడా, ఇది మగ పతివ్రతలాగా అని ఆ అవమానంతో చేసిన పనిది. ఇతను ఇంటెన్షనల్గా చేసిన పని. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇతను అమాయకుడు, ఈకేం తెలియదు, రాజకీయాలు తెలియవు, వాడిని అరుగుతాడు రామారావు గారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనతో చేద్దామని చెప్పి అట్ట ఇంటెన్షనల్గా వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ నమ్మించి వేరే వాళ్ళందరూ కొనేసేసి చివరికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చి నీకు డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి వాళ్ళు ఆనందపడి, అయితే ఆయన ఇప్పుడు పొడుచుకో రామారావుకి అనిపించి పొడిచి, అదే రామారావుకి విలువ లేనివాడు అని రామారావు తిట్టి, వాడు అని తిట్టి, చివరికి చంద్రబాబు వాడని తిడితే ఏబి రాధాకృష్ణ కూడా ఎన్టీ రామారావు వాడని తిట్టాడు. అది మనకున్న మీడియా అలా జరిగింది. అప్పుడు రామారావు గారికి తర్వాత ఉన్నాళ్ళలో బెటర్ ఎవడు, ఇంక ఎవడు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ చచ్చిపోయింది. అప్పుడు ఆల్మోస్ట్ చాలా ఘోరంగా ఆయనకి సపోర్ట్ చేస్తే ఆయన చాలా చాలా నీచమైన పద్ధతులు నేను చూశా. అందుకని ఆయన మానేశా, ఆయనతో మాట్లాడు. ఆయన నేను సపోర్టే, నేను పార్టీలో చేరను. ఇప్పుడు ఓటర్గానే ఈ వద్దు ఇంకోళ్ళకి వేసుకుందాం, నేను ఇతనికి వేస్తున్నా, ఇతను ఇందులో ఈ మంచి క్వాలిటీస్ నాకు ఉన్నాయి, అందుకు నమ్మి వేస్తున్నా, అదే చెప్పేవాడిని నేను. ప్రభుత్వం రాకముందు వరకు కూడా నాకు ఏ పదవి వద్దు, నేను అఫీషియల్గా జాయిన్ అవ్వడం కూడా లేదు, నేనేమీ ఆశించట్లేదు అని చెప్పి బాహాటంగా అనేక సార్లు చెప్పారు కదా.
ఎఫ్డిసి చైర్మన్ ఈ పదవి కార్పొరేషన్కి సంబంధించి ఎందుకు స్వీకరించారు పోసాని గారు? సినిమా అవకాశాలు లేకనే? సినిమా అవకాశాల తర్వాత చెప్తా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అడుగు చెప్తా, మర్చిపోకుండా అడుగు. అంటే దానికి దీనికి లింక్ ఉంది, చెప్తాను. ఓకే. అది నాకు 12 ఏళ్ళ నుంచి జగన్ గారి పరిచయం. అప్పుడు ఎలక్షన్లో ఆ టాపిక్ లేదు. ఎప్పుడైతే ఆయన ఎందుకు నచ్చిందంటే నాకు, ఈయన చంద్రబాబు రామారావు గారు ఇట్లా చేస్తున్నాడని చెప్పి, యాక్చువల్గా ఏంది, రామారావు గారు మీ పద్ధతి నాకు నచ్చలా, అందుకని నేను బయటికి వెళ్ళిపోతున్నా, నేను వేరే పార్టీ పెట్టుకుంటా, వెళ్ళిపోతే ఆడు మగోడు. అంతకుముందు అన్నాడు కదా, ఎలక్షన్ ముందే ఉన్నాడు, రామారావా ఇది మా మామ నాకు టికెట్ ఇస్తే మా మామను ఓడిస్తా, ఎందుకేం తెలుసు రాజకీయాల పాలిటిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియదు, నేనే ఓడిస్తా ఇతన్ని అన్ని కారుకోతలు కూర్చున్నవాడు చంద్రబాబు నాయుడు. ఓడిపోయాడు, వచ్చి కాళ్ళ దండం పెట్టి చేరాడు. అక్కడ వెన్నుపోటు పట్టు తప్పు. నీకు అతను అభిప్రాయ భేదం ఉంటే ఆయన పార్టీ, ఆయన ఎజెండా, ఆయన మేనిఫెస్టో, ఆయన గుర్తు, ఆయన ఆఫీసు, ఆయన జెండా నీదేం లేదు, నువ్వు బయటికి వెళ్ళు, ఓను పార్టీ పెట్టుకో. అది చేసిన వాడు జగను. అక్కడ నచ్చాడు నాకు. ఓకే. ఎందుకు వెళ్ళాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోవడం చూసి కొంతమంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయారు. హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు, బాధపడ్డవాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెల్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారితో, మేడం మా నాన్న చనిపోయారు కదా, అందుకని మేము ఓదార్పు యాత్ర చేస్తాను, వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేసి వస్తానంటే, ఈలోపు ఆమెకి ఇక్కడ వాళ్ళు చెప్పేశారు, లేదు మేడం ఇతను ఆల్రెడీ సీఎం వాళ్ళ కోరిక ఉంది, అదేదో ఓదార్పు యాత్ర కాదు, ఆ వంకతో ఈ తిరుగుతున్నాడు అన్నట్టు చెప్తే ఆమె నమ్మి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే, మీరు చేయక్కల్లా, మీరు యాత్రలు చేయక్కల్లా, తిరగక్కల్లా, ఓదార్పు యాత్ర చేయొద్దు, ఎవరెవరు చనిపోయారో వాళ్ళ కుటుంబాలని మన గాంధీ భవన్ పిలిపించుకోండి, అక్కడే ఓదార్చి పంపండి. అంటే ఏమండి, వాళ్ళు మా నాన్న కోసం చచ్చిపోయారండి, మా నాన్న కోసం చచ్చిపోతే, మా నాన్న చనిపోతే వాళ్ళని గాంధీ ఆఫీస్కి పిలిచి టీ ఇచ్చేసి ఓ థ్యాంక్ యూ అని పంపిస్తారా? అది ట్రెడిషన్ అండి, అది తప్పండి. అది ఎవరో చచ్చిపోయారు ఆ ఇంటికి మనం వెళ్ళాలండి, పరామర్శలు మనం వెళ్ళాలి. అంటే నేను చెప్పింది చెయ్యి, డూ వాట్ ఐ సే అని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏదో చెబుతుంటే ఈయన లేచాడు పైకి లేపి, అమ్మ మేడం థ్యాంక్ యూ, వచ్చి ఈ రోజు నుంచి ఈ కాంగ్రెస్తో మనకి సంబంధం లేదు, నేనే కొత్త పార్టీ పెడతా. ఆయన వచ్చి కొత్త పార్టీ పెట్టాడు. ఎవరు చెప్పడే చెప్పాడు, నేను మా నాన్న మా చెల్లి మేము ముగ్గురే ఉన్నాం, నేను పార్టీ పెడుతున్నా మా నాన్న పేరు మీద అని ఓదార్పు యాత్ర చేశాడు. అది నచ్చింది నాకు. ఈయనకి చంద్రబాబు కంపేర్ చేసుకున్నా, అరే ఇద్దరికి ఎంత తేడా ఉందాయా, ఈయనేమో సొంత మావనే వెండిపొడి పొడిచి చెప్పులతో కొట్టించి పదవి లాక్కొని విలువ లేనివాడు రామారావు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్పాపులర్ చేసి పెద్దగా ఉండాల్సిన దాన్ని కింద పెట్టాడో, తను ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయన కాంగ్రెస్లో ఉంటే ఎంపీ అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు, ఎక్కువ ఉంటే మంత్రి అవుతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇలాంటిది పోగొట్టుకొని ఎంత కష్టం ముఖ్యమంత్రి అవ్వాలంటే, కొత్త పార్టీ పెట్టి చాలా కష్టం కదా. ఈయన రామారావు గారిలాగా పెద్ద హీరో కాదు కదా, అంతకుముందు సినిమా పెద్ద రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువ లేదు కదా, రాజకీయాల్లో తిరగలేదు కదా. వాళ్ళని ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్కరోజు అసెంబ్లీకి రాలేదు, ఏ ఒక్కరోజు సచివాలయానికి రాలేదు, వ్యాపారం చేసుకునేవాడు. అంత డెడికేషన్ అదా, లేకపోతే డిఫికల్ట్ అవుద్దా అనుకుంటే ఈ పద్ధతులు నచ్చింది నాకు. ఇక్కడ సోనియా గాంధీ గారి దగ్గర మాటల విధానం నాకు నచ్చింది. అప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళా. ఓకే. అప్పుడు నవ్వాడు ఆయన. అప్పుడు ఏం లేదు కదా, మరి 13 ఏళ్ళ నుంచి ఆయనతో తిరుగుతూనే ఉన్నాను నేను. ఆయన నెక్స్ట్ జైల్లో ఉన్నా ఆయనే నేను నమ్మా. జెన్యూన్ పర్సన్, ఇది ఇంటర్నేషనల్గా. ఎందుకంటే వైఎస్ఆర్ కొడుకు ఒక్కడే ఉన్నాడు గట్టోడు ఈ ఆంధ్రదేశంలో, పొలిటికల్గా ఉంటే గింటే. వాడిని ఒక్కడు లేపేస్తే మనకి అడ్డు లేదు, చంద్రబాబు కంటే చంద్రబాబు అబ్బాయి కొడుకు కూడా అడ్డు లేదు అనుకొని బొక్కలో పెట్టేశారు. ఎలా నవ్వుతూ లోపలికి వెళ్ళాడు, అలా నవ్వుతూ బయటకు వచ్చాడు జైల్లో వచ్చి. వచ్చి తర్వాత ఎలక్షన్లో ఓడిపోయినా ఆయనతో మేము తిరిగాం. ఎందుకంటే ఈ లీడరు ఇతను ఎప్పటికైనా పైకి వస్తాడు, ఇతనిలో డెడికేషన్ ఉంది, కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, క్యారెక్టర్ ఉంది అని ఆయనతో
ఎక్కడ దీక్షలు వెళ్ళినా కానీ నేను కారేజ్కి వెళ్ళిపోయేవాడిని. హ్మ్. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో నాకు పంపించాడు నా దగ్గరికి, మురళీకి ఏం కావాలి అడగవు, మురళీకి ఎమ్మెల్యే కావాలా, ఎంపీ టికెట్ కావాలా, ఎమ్మెల్సీ కావాలా, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని ఇద్దరు, రెడ్డి గారు ఒక అతను ఇద్దరు వచ్చారు. ఇక్కడ ఎవరు వచ్చారు? సాక్షి నాగేశ్వరరావు తీసుకొచ్చాడు, మా ఇల్లు అడ్రస్ తెలియక. ఓకే. ఇట్లా ఎవరు వచ్చారు మాట్లాడడానికి? అదే రెడ్డి ఒక ఆయన, ఒక అదే ఎన్ఆర్ఐ, వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాడు, సీఎం ఆఫీసులో ఉంటున్నారు. వాళ్ళు పెద్ద అంటే బాగా అడ్వైజ్ చేసేవాళ్ళు, బాగా పార్టీని నమ్ముకునేవాళ్ళు, శ్రేయోభిలాషులు వాళ్ళు, ఆయనకు ఆప్తులు. అయితే వాళ్ళనే పంపించారు. అది కాకుండా పీకే పంపించాడు, పీకే ప్రశాంత్ కిషోర్. నేను తెలియదు, ఆయన ఎప్పుడు మాట్లాడుకోలే. ఆయన నెట్లో కొట్టుకుంటూ చూసుకుంటూ నన్ను చూపించాడంట, ఇతను మీకు తెలుసా అని. తెలుసండి అంటే ఇతను తీసుకురండి అన్న అంట. ఇతను ఆల్రెడీ జగన్ గారు ఫ్యాన్ అండి. ఈయన మనం వద్దన్నా ఆయనకే సపోర్ట్ చేస్తాడు, ఆయన పార్టీలో మారాడట్లా, ఎవరు బాగుంటే వాళ్ళతో సపోర్ట్. ఇప్పుడు ఈయన జగన్ గారితో ఆయన తీసుకురండి అంటే అడుగుతానంటే, వస్తే వద్దు నేను పీకే దగ్గర రాను, నేను పొలిటీషియన్ కాదు కదా, థ్యాంక్స్ చెప్పండి అన్న. వచ్చింది ఏంటంటే అన్న ఇలా అడిగాడంటే, అన్నకి చెప్పండి జగన్ గారికి, నాకు ఏ ఎమ్మెల్యే పదవి వద్దు, ఏమీ నాకు వద్దు. ఎందుకంటే ఒకసారి మా సినిమా కుటుంబ సభ్యుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి నాకు తెలియకుండానే నేను డబ్బింగ్ చెప్తా ఉంటే ఆయన పేరు అనౌన్స్ చేశాడు. ఇక తలంచుకొని వెళ్ళాను, సంతోషం. ఆయన నాకు రూపాయి అడగలేదు, ఏం ఆశించలేదు. మురళి హానెస్ట్ ఫెలో, అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతాడు, మురళికి మనం ఇద్దాం. ఎవరికి ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్ నాకు కూడా ఇచ్చాడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు. మరి గ్రేట్ కదా. మరి నాకెంత నా మీద నమ్మకం పెరుగుద్ది. ఓ నన్ను ఇంత బాగా నమ్మాడు చిరంజీవి గారు, ఉంటుంది కదా ఆ కృతజ్ఞత, అది ఎప్పుడు ఉంటుంది. అయితే చెప్పి అన్న నాకేం వద్దని చెప్పండి, అన్నకి సర్వీస్ చేస్తా, ఆయన ఉన్నంతకాలం నేను సర్వీస్ చేస్తాను, నేను చచ్చిన పోయేంతకాలం సర్వీస్, ఎందుకంటే నచ్చాడు బాగా, నేను చచ్చిపోయేదాకా ఆయనే సర్వీస్ చేస్తా, అది తప్ప ఇవి నాకు వద్దు. కాదండి అన్న చెప్పాడు, పీకే చెప్పాడంటే వద్దు. పక్కన మీ ఫ్రెండ్ నాగేశ్వరరావు పక్కనే ఉన్నాడు, ఇప్పుడు ఆయన కూడా నవ్వుకుంటున్నాడు. అంతే వెళ్ళి చెప్పారంట, చెప్తే నవ్వాడంట ఆయన. నవ్వి మురళి అంతే అని. తర్వాత గెలిచాడు. తర్వాత గెలిచిన తర్వాత నేను దానికి ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు. మేము దేవుడికి మీద దండం పెట్టుకుని పూజ చేసుకున్నాము. జగన్ గారు గెలిస్తే మీకు బట్టలు పెడతాను, ఇక్కడ సిటీలో ఉన్న అమ్మవారికి దేవుళ్ళ కంటే గెలవగానే అన్ని పట్టు చీరలు అవి కొనుక్కొచ్చి బట్టలు కొనుక్కొచ్చి గుళ్ళలో తిరిగి అందరికీ దేవుళ్ళకి అమ్మవారికి ఇచ్చి ఇంటికి వచ్చి అమ్మ డామును పడిపోయా కరోనా వచ్చింది. అప్పుడు దానికి కూడా వెళ్ళాల, ఏది మన ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళలేదు. తర్వాత 3-4 సార్లు కబురు చేశాడు, నేను వెళ్ళలా, చాలా వెళ్ళపోతే ఆయన ఒకసారి సదల్ గారిని పిలిచి కొంచెం గట్టిగా మాట్లాడ, ఏమన్నా మురళిని తీసుకురాలేరా, నేను చెప్పానని చెప్పలేదా అని. ముఖ్యమంత్రి అయినా నన్ను గుర్తుపెట్టుకోకర్లా, ఆంధ్రదేశం మొత్తం చేతుల్లో ఉంటుంది కదా, ఎంతమంది లక్షలాది కార్యకర్తలు ఉన్నారు, నన్నే అది గుర్తుపెట్టుకోవాలి. నాకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఆయన కోసం ప్రాణం ఇవ్వలేను, ప్రాణం ఇచ్చేవాడు కార్యకర్తలు ఉన్నారు, అయినా నన్ను ప్రేమించాడు. ఆయన నా కోసం ప్రాణం ఇచ్చేంతగా ఇష్టపడతాడు నేనంటే. నువ్వు ఎందుకు మీరు మురళిని తీశారు సార్? మేము ఒకసారి వచ్చాడండి, నేను వస్తానని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు, నేను ఇంటికి 2-3 సార్లు చేశానంటే కొద్దిగా పద్దెడు పని ఉంది వెళ్ళానన్నా, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ కాదన్నా, అతను తీసుకురండి అంటే. సార్ ఆయన సజ్జల గారు ఫోన్ చేసి అరిచాడు, అయ్యా నన్ను తిడుతున్నాడు అయ్యా, నన్ను ఎరుతున్నాడు ఆయన, నువ్వు రా అన్న, కొద్ది పని ఉందన్న అంటే. అక్కడ నుంచి చల్లా మసూద్ రెడ్డి అని చెప్పి స్కిల్ డిపార్ట్మెంట్ చైర్మన్, ఇద్దరికి అడ్వైజర్ స్కిల్ డిపార్ట్మెంట్, ఆయన్ని నువ్వు అర్జెంటుగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి మురళి కార్యక్రమపో అన్నాడు. సజ్జల గారు వచ్చాడు మా ఇంటికి. అవును, చల్లా మసూదన్ రెడ్డి గారు వచ్చి అన్న తిడుతున్నాడు అన్న సీఎం గారు, నువ్వు వచ్చి ఒకసారి కనపడి చాలు అంటే ఏదో అంట పెడతారని నాకు తెలుసు కదా, నాకు పెద్ద ఇష్టం ఉండదు వాటి మీద. ఆయన అంటే ఇష్టం తప్ప వాటి మీద పదవుల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో ఏదో వచ్చేది నాకు. అయితే నువ్వు రాకపోతే ఆయన మమ్మల్ని మేము వెళ్ళం, ఆయన క్యాబిన్లోకి మేము వెళ్ళలేము అన్నాడు. కాదన్న కొంచెం నాకు పని ఉంది
ఏమయ్యా నువ్వు మొండోడు పోయితే ఆయన నీకంటే జగన్మొండి జగన్ గారు, నువ్వు రాకపోతే మాత్రం మేము మరి మాకు ప్రాబ్లం అవుద్ది గుర్తుపెట్టుకో అని గట్టిగా మాడితే, అవునా అన్న నమ్మించా, అవునా అయితే పని చేస్తానన్నా, రెండోలాగి వస్తావు కదా, రెండోలాగి వస్తా. ఇలాగ 2-3 నెలలు రాలా, మళ్ళీ రాలా. మళ్ళీ చంద్ర గారు ఫోన్ చేశాడు, ఇక్కడికి వచ్చాడు, ఇంటికి వస్తే నా ఇంటికి పిలిచాడు. మురళి ఎంత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీ గురించి గుర్తుపెట్టి అడుగుతున్నారంటే మనం ఉంటే ప్రేమ ఉండబట్టే కదా, నువ్వేదో సర్వీస్ చేసావని నీకు ఇవ్వటం కాదు, నువ్వు నచ్చావు, నువ్వు మంచి సిన్సియర్గా ఉంటావు, పిచ్చి పిచ్చి పనులు నేను చేయడు, హానెస్ట్గా ఉంటాడు, ఎగబడ్డావు జనాల దగ్గరికి వెళ్ళి జనాలు తోసుకొని సీఎం దగ్గరికి వెళ్తాలు, జై అరవటాలు ఇట్లాంటివి చేయవు, మంచోడు కదా, చదువుకున్నోడివి, నువ్వు ఉంటే మరి పార్టీకి చాలా హెల్ప్ అయ్యావు కదా, నువ్వని మరి ఎందుకు సర్వీస్ చేసావు, నువ్వు ఎందుకు సర్వీస్ ఎందుకన్నా, మంచి మనిషి కాబట్టి చేశానని, మరి నువ్వు మంచి మనిషి అయినా కదా రమ్మంటున్నాడు అన్నాడు. అవునా అన్న, అయితే టైం మిగిలేనా, ఆలోచించి మళ్ళీ వస్తాలే అన్న, అన్నకి చెప్పండి అన్న అనిలోపు ఈలోపు వాళ్ళు లేరు, చెప్పాడంట. సరే వస్తాడన్నాడు కదా, ఏమి కావాలో అడిగి చూడండి ముందుగానే అంటే, ఆయనకి ముందు వీళ్ళు ఫైల్ పెట్టారంట, వేరే ఇంకో చైర్ ఉంది, అది చూసి ఆయన పక్కన పడేశాడంట. ఇది మురళికి సరిపోదు, పెట్టండి కాదు, మురళి లెవెల్కి ఉన్నది పెట్టండి, మనకి ఏ లెవెల్ ఏందో నాకు తెలియదు, మురళి ఎలా ఆ లెవెల్లో ఉండాలి, మురళి సర్వీస్ చేయడానికి ఉపయోగం, అది వద్దు అని ఫైల్ పక్కన పడేశాడు. ఆయన ఏమయ్యా నువ్వేంటి అసలు నో అంటావా చెప్పు, ఎస్ అంటా చెప్పు, అన్నీ ఇష్టం లేదన్నా నాకు, ఆ మాట నువ్వు సీఎం గారికి చెప్పు అని పోయి సీఎం గారికి పోయి చెప్పంటే సరే అన్న అంటే, ఆయన పక్క నుండి సీఎం గారు ఆఫీస్ బయట నుంచి మాడుతున్నాను రమ్మన్నాడు, రేపు వస్తారన్న, ఇది తప్పలా అన్అవైలబుల్. అప్పుడు ఫస్ట్ టైం నేను కలిసింది ఎలక్షన్ ముందు తర్వాత, ఓకే వస్తే కరెక్ట్గా వెళ్ళి కూర్చో, మై డియర్ పోసాని కృష్ణమురళి పెట్టాడు, కూర్చోబెట్టాడు. ఏంటి అన్నాడు. ఏముందన్నా, ఏం లేదు. ఎందుకు నువ్వు అది అంటావు ఇది అంటావు, నీకేం కావాలి చెప్పు, మాకు తెలియదు ఇదే అన్నాడు సీఎం గారు. నీకు ఏవైతే నీకు ఇంట్రెస్ట్, సర్వీస్ బాగా చేయగలవు, ఇంకా నువ్వు చదువుకున్న